హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు ఇప్పుడు గోధుమ పిండితోటి లడ్డూస్ని చూపిస్తానండి. గోధుమ పిండి లడ్డూస్ ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ ఈ కడాయి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలండి. వాటిలో ఇదిగోండి ఈ డ్రై ఫ్రూట్స్ని ఇట్లాగా రోస్ట్ చేసుకోవాలి. వీటిని ఇలా రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇవ్వండి ఇట్లాగా ఇవి ఈవినింగ్ పిల్లల స్నాక్స్కి ఈ లడ్డూస్ చాలా బాగుంటాయండి. స్కూల్ నుంచి రాగానే ఇదిగోండి ఒక గ్లాస్ గోధుమ పిండికి తీసుకొని నేను ఇట్లా చిన్నగా పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలండి. గోధుమ పిండిని కొంచెం కొంచెం మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటూ ఇట్లా రోస్ట్ చేసుకోవాలి. ఈ కలర్లో వచ్చేదాకా రోస్ట్ చేసుకోవాలండి గోధుమ పిండిని. ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి. నేను ఆర్గానిక్ బెల్లం అని తీసుకున్నాను. దీన్ని తురిమి ఇట్లాగా వేసుకున్నానండి. దీన్ని ఇట్లాగా కొంచెం బాగా మిక్స్ చేసుకోవటమేను. ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్లోకి దీన్ని తీసుకొని చల్లారిన తర్వాత మనము ఉండలుగా లడ్డూల మాదిరి చుట్టుకోవటమేనండి. అంతేను, చాలా ఈజీ అండ్ హెల్దీ రెసిపీ. పిల్లలకి కూడాను చాలా ఇష్టంగా తింటారండి. ఇదిగోండి ఇట్లా మిక్స్ చేసుకోవటమేను. ఇట్లా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత లడ్డూలుగా చుట్టుకొనేసి మనము ఇంకా తినడమేనండి. ఇదిగోండి ఇట్లాగా అన్ని లడ్డూలుగా ఈవినింగ్ స్నాక్స్ కానీ ట్రావెలింగ్లో కానీ చాలా బాగుంటాయండి. ఇది హెల్తీగా కూడాను టేస్టీ రెసిపీ అండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇదిగోండి ఈ విధంగా లడ్డూలు చుట్టుకోవటమే. ఇదిగోండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ ఇదిగోండి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి పిల్లలు పెద్దలు అందరూ కూడాను తినచ్చు ఈ రెసిపీని. హెల్తీగా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్.